హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఆడవాళ్ళుగా పుట్టడం అంటేనే అదృష్టం కదా. సో దాని గురించి నేను ఒక చిన్న లాగ్ చేయాలనుకున్నానండి. మా పాపనైతే రెడీ చేస్తాను. తర్వాత ముగ్గైతే వేసుకున్నాను, హ్యాపీ ఉమెన్స్ డే అని రాసి. ఏదో ఒక ఫీలింగ్ కదా, ఒక ఆడవాళ్ళ పుట్టడం కూడా చాలా అదృష్టం అండి. అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు అనుకుంటాను. అలాగే కష్టాలు కూడా ఎక్కువే, కానీ ఆ కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఎన్నో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అలా ముందుకు సాగిపోయే జీవితమే ఈ ఆడవాళ్ళ జీవితం కదా. సో అలా పుట్టడం కూడా చాలా అదృష్టం అండి. మనం ఎన్ని పెయిన్స్ తీసుకున్నా బయటికి అలా నవ్వుతూ అన్ని పనులు చేసుకుంటాం. ఇదిగోండి మా పాపనైతే రెడీ చేసి ఒక చిన్న వీడియో అయితే షార్ట్ అయితే చేయడానికి అయితే రెడీ చేశాను. సో తను కూడా బాగా రెడీ అయిపోయింది అండ్ మనం చెప్పినట్టే చేసింది. ఏంటో తెలియదు కానీ నాకు చాలా బాధేస్తుందండి. ఒక ఆడపిల్లని కనడం అంటే చాలా బాధ అనిపించింది నాకు. బట్ ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఆడపిల్లే ఉంటే ఇంట్లో ఎంత కలగా ఉంటుందో అని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆడవాళ్ళుగా పుట్టడం మన అదృష్టం అండి. అండ్ మన ఆడవాళ్ళది లైఫ్ని అర్థం చేసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళ దొరకడం అంటే ఇంకా అదృష్టం. అలాంటిదే నా లైఫ్ కూడా. ఎవరు లేరని అనుకుంటున్నా కానీ నాకు మాత్రం నాకంటూ ముగ్గురు ఉన్నారండి. అది నా కూతురు, కొడుకు, మా ఆయన మాత్రమే. సో ఈరోజైతే నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి బయటికి తీసుకెళ్తా అన్నారు. ఎక్కడికి అనేది నాకు చెప్పలేదు. ఫైనలీ అయితే ఇక్కడ జోయల్కాస్ దగ్గర అయితే ఆపారండి. చూద్దాం ఏం తీసుకోవాలనుకుంటున్నారో. రెడీ అవ్వు వెళ్దామన్నారు. బట్ ఇక్కడికి వచ్చే వరకు అయితే నాకు తెలీదు. తీసుకొని అయితే వెళ్ళారు. అంటే ఫస్ట్ విష్ చేయగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నేను చాలా కష్టపడుతున్న ఒక ఆడవాళ్ళ కష్టం అంటే ఏంటి అనేది మా హస్బెండ్ కూడా రియలైజ్ అయ్యి అదే పిల్లలకు కూడా చెప్తూ ఉంటారు, మీ మమ్మీ ఉండబట్టేరా మనకంతా అని. దానికి ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. ఏమో అండి, నాకంటూ ఎవరు లేరు. బట్ ఈ ముగ్గురే నా ప్రపంచం. అంటే నన్నుగా ఇష్టపడతారనమాట. నేను ఎలా అన్నా కోప్పడినా వాళ్ళకి ఉన్న ప్రేమ మాత్రం తగ్గదు. అది నా అదృష్టమే అనుకోవాలి. సో ఈ లోకంలో ఉన్నారు అంటే వీళ్ళ ముగ్గురే నా ప్రపంచం అనమాట. మా పాప అయితే ఇంకా కేరింగ్ అనమాట. ఒక అమ్మలాగా చాలా కేర్ తీసుకుంటుంది నన్ను. సో ఇక్కడ వచ్చేసరికి నీకు నచ్చింది ఏదైనా ఉంటే తీసుకో అన్నారు. చూస్తున్నాను, హారం అయితే చూసానండి. హారం చూసాను కానీ ఆల్రెడీ ఉంది కదా, తర్వాత మళ్ళీ ఏమైనా తీసుకుందాంలే అనుకున్నాను. ఈ చిన్నదైతే తీసుకున్నానండి. ఎలా ఉంది, బాగుందా? సో ఏదో నెక్కి బాగుంటుందిలే అనేసి తీసుకున్నాను. అలాగే ఒక చిన్నగా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. మా హస్బెండ్ అన్నారు, ఈరోజు నీకు ఏం కావాలంటే అది కొనుక్కో అన్నారు. సో అలా ఈ రెండు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న షాపింగ్ అయితే చేశానండి. అది ఏంటంటారా, శారీ తీసుకోమన్నారు. సో ఆ బ్లూ కలర్ అండ్ గ్రీన్ పింక్ తీసుకున్నాను శారీస్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మా బాబు నా కోసం, మమ్మీ ఈరోజు ఉమెన్స్ డే కదా, ఒక 1500 ఇచ్చాడండి తన కిడ్డీ బ్యాంక్లో తీసి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ గోల్డ్తో పాటు ఈ 2 గ్లాసెస్ మా పిల్లలకి ఉమెన్స్ డే అంటే నేను కొన్నాను అనిపించుకున్నట్టు తీసుకున్నాను అనమాట, ఏదో నచ్చిందని. అండ్ ఈ చిన్న తులసమ్మని కూడా తీసుకున్నానండి, ఏదో నచ్చింది అలాగా తీసుకుందాం అనేసి. అదే షాపింగ్ అని వెళ్తే ఒకటి బదులు 2-3 తీసుకుంటామంటారు కదా. సో అలా తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నా కొడుకు కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు, అది అదృష్టమే కదా. ఆ తర్వాత మేమైతే రెస్టారెంట్కి వెళ్ళామండి. లైట్గా ఫుడ్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. మమ్మీ నాకు కూడా వెయ్యి ఒకసారి అన్నది. ఇదిగోండి కాసుల పేరు అయితే మా బంగారానికి కూడా వేసాను ఇంటికి వచ్చాక. తను కూడా హ్యాపీ అనమాట. సో ఫైనల్లీ ఇలా అయితే జరిగిందండి ఉమెన్స్ డే, చాలా చాలా హ్యాపీగా. అండ్ ఇంకొక విషయం అండి, నేను ఒక బ్లౌజ్ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. బయట వర్క్ చేయించుకుంటే మినిమం 2500 పడుతుంది కదా. బట్ ఇది చాలా తక్కువ దాంట్లో వచ్చిందనమాట. లింక్ అయితే కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. చాలా బాగుంది బ్లౌజ్, వర్క్ చేసి అసలు తక్కువ రేట్లో రావడం అంటే చాలా గ్రేట్ అసలు.
నాకైతే బాగా నచ్చింది. నెక్ డిజైన్ చేశాను, ఎంత బాగుందో, ఎంత క్లాస్గా ఉందో హ్యాండ్ డిజైన్ ఇది. అండ్ చాలా క్లాత్ కూడా అండి అసలు పట్టుకి ఈక్వల్గానే ఉంది, అంత తీసేసినట్టు ఏం లేదు. కుట్టించుకొని మంచిగా ఫంక్షన్ వేర్కి వేసుకోవచ్చు. చాలా వర్క్తో చాలా బాగుంది. అది ఇది బయట చేయించినట్టయితే మనకి చాలా రేట్ పడుతుంది. సో నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఏదైనా శారీ పైన మామూలుగా కట్టుకోవచ్చు కదా అనేసి నేను తీసుకున్నాను. చాలా బాగుంది. ఇలా అయితే జరిగిందండి షాపింగ్ అనేది. చాలా అంటే చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ వీడియో అనేది లెంతీగానే అయిపోతుందేమో అనేసి నేను ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. సో మరి ఉమెన్స్ డే రోజు మీకేం గిఫ్ట్లు ఇచ్చారు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా చేశారు అని అయితే నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో. బట్ ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకేనా? ఉంటానండి. బాయ్.